ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే ద్రామ్ దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కదలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారీత్యా గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా అనుకూలత అవ్వడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ వారంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎండాకాలంలో మీరంతా కూడా ఈ యొక్క పక్షులకంతా కూడా ఆహారం అంతా కూడా పెట్టడం, జలాన్ని సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి భూతదయ అంటారు దీనంతా కూడా. పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలకంతా కూడా సద్గతి పొందడానికి, మోక్ష ప్రాప్తి కలగడానికి, బ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పక్షులంతా కూడా పక్షుల్ని కానీ గోమాతను కానీ సేవిస్తూ ఉంటారో తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పక్షులకి జలాన్ని సమర్పించడం కానీ, ఈ యొక్క పక్షులకంతా కూడా ధాన్యం సమర్పించడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేడి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం వల్ల, ఔదంబర వృక్షం దగ్గర ఎవరైతే కనుక ఈ యొక్క ఆవునేత దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉంటారు, గురు కటాక్షం సిద్ధిస్తుంది. ద్వారా మీకంతా కూడా ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా గురు చరిత్ర పారాయణం చేయడం, దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దూర ప్రయాణాలు చేయడం వల్ల, ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకంతా కూడా అధికంగా లాభాలు గణిస్తూ ఉంటారు. కావున ఈ కాలసర్ప దోషంలో గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రతినిత్యం కూడా
రాహుకాలంలో మీరంతా కూడా దీపాలు పెట్టడం, నిమ్మకాయ దీపాలంతా కూడా వెలిగించడం, అక్కడంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం పూటలో అంతా కూడా ఈ యొక్క రాహుకాల దీపాలని అంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతకులకి ప్రధానంగా ఏప్రిల్ నెల వార ఫలితాలు భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉందో విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులకు రాశిలో అంతా ఇప్పుడు బృహస్పతి సంచారం జరుగుతుంది. ప్రధానమైన దోషకార్యం ఏంటిదంటే ఇక్కడ శనీశ్వరుడు కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు. కొంచెం అంగారకుడితో పాటు కలయిక, సూర్య భగవానుడితో పాటు కలయిక జరుగుతుంది. 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల అధికంగా ఆర్థికంగా పురోగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అధికంగా లాభాలు గణించడం కానీ, ఆ యొక్క ఆర్థిక స్థితిగతులు మారడం కానీ, వృత్తిలో మార్పు జరగడం కానీ, స్థానచలనం జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన పెట్టుబడి పెట్టుకోవడం వల్ల 14వ తారీఖు తర్వాత నుంచి రాబడి అంతా కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. మంచి స్టాక్ ఎక్స్చేంజ్తో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాది సమృద్ధి పెరగడానికి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మిథున రాశి జాతకులకి యోగకరంగా మారుతుంది. ఈ యొక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో మీకంతా కూడా మంచి అవకాశాలు దిద్దించడం కానీ, మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా ఇక్కడ రాహుకి, అంగారకుడికి, శుక్రుడికి మరియు బృహస్పతికి జాతకరీత్యా యోగకరంగా లేకపోతే కనుక ఈ గ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, నవగ్రహ దేవతలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే గోమాతకి ఈ యొక్క శనగలు, బొబ్బర్లు, ఉలువలు అన్నీ కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి తరచుగా ఈ యొక్క నివేదన చేయడం వల్ల, గోమాతకంతా కూడా పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క దోషకారిగా ఉన్నాడు కావున శని భగవానుడు ప్రీతికరంగా మరియు అంగారకుడు ప్రీతికరంగా కలయిక జరుగుతుంది కావున సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతికరంగా దానిమ్మ పళ్ళని నివేదన చేయడం వల్ల కూడా ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవరణతో దీపారాధన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. అంగారకుడు యోగకరంగా ఉండాలి, జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు రాశిలో సంచారం చేసేటప్పుడు రాజ్యయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా జాతకరీత్యా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా మీకంతా కూడా ప్రధానంగా ఈ గ్రహాలు కారకత్వం అవుతూ ఉంటాయి. బుధ భగవానుడు, శుక్రుడు, అంగారకుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా జాతకరీత్యా యోగకరంగా ఉండాలి. గోచారీత్యా కూడా బలం ఎక్కువగా ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అనుకోకుండా చిన్న చిన్న అనారోగ్య సూచనలు అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి భస్మాభిషేకం చేయడం వల్ల అపముంచ దోష నివారణ అవుతుంది. ప్రధానంగా జాతకరీత్యా గోచారీత్యా శనీశ్వరుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కావున జాతకరీత్యా ఉన్న దోషాలకు కానీ, గోచారీత్యా దోషాలకు కానీ శనీశ్వరుడికి, బృహస్పతికి, రాహువుకి, అంగారకుడికి, శుక్రుడికి అంతా కూడా జాతకరీత్యా బలహీనంగా ఉంటే ఈ గ్రహ దేవతకు ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క శంకుపూలతో పరమేశ్వరుని ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా మారేడు దళాలతోటి, శంకుపూలతో నిత్యం అంతా కూడా అర్చించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.